వాళ్ళు ఓకే. చిన్న విషయాన్ని కూడా ఏదో ఇంత చేసినట్టు బిల్డప్ అవుతా ఉంటారు. ఎక్కడో హ్మ్. ఒక 1,00,000 10 లక్షలు ఇస్తే ఇప్పుడు ఈయన కోట్లకు కోట్లు దానం చేశాడని చెప్తున్నాడు కదా. హైపరాది గారికి సూటిగా ఒక అవును. క్వశ్చన్. సభ్యత్వాల పేరుతో ప్రతి సంవత్సరం 50 నుంచి 80 కోట్లు దండుకుంటున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? హ్మ్. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు కడుతున్నారు? మీరు దండుకుంటున్నారు కదా, రూ. 500 ఒక సభ్యత్వానికి 80 కోట్లు ఇస్తారు. 80 కోట్లు పైచీలకు వసూలైంది కదా. ఆ డబ్బుకు సంబంధించినటువంటి విషయం మీద మీరు ఒక శ్వేతపత్రాన్ని ఏమైనా విడుదల చేసి చెప్పగలరా? మేము పలానా ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టామని. అందరి దగ్గర దండుకున్నటువంటి డబ్బే. ఎక్కడ కూడా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంతగా ఆయన కష్టార్జితంతో రూపాయి రూపాయి అంటే రూపాయి సరే కష్టం ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఈ ఈ ఈ హైపర్ అది మాట్లాడేటువంటి నైతిక హక్కులు లేవు. బూత్ కామెడీ, బూత్ స్కిట్లు చేసుకుంటా, అ అరే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరూ చూస్తుంటారు మన స్కిట్లు అనేది కూడా లేకుండా, కేవలం తన ఎదుగుదల కోసం, తన స్కిట్లకి రేటింగ్ రావడం కోసం ఎంత నీచాతి నీచమైనటువంటి స్కిట్లు ఆయన ప్రదర్శించారో మనం యూట్యూబ్ లో ఈరోజు అన్ని అవును. చూసుకోవచ్చు.